ఇది రెడ్ బుక్ పాలన హామీల అమలుపై వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు పెడతారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పులు కేసులు, పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ సమయంలోనే మనం పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పరిచయం చేయాలి. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా జిల్లాలో పర్యటిస్తా. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం. అంటే పార్టీ కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతోని కార్యక్రమం చేస్తారట. ప్రతి బుధవారం గురువారాల్లో జిల్లాల్లోని కార్యకర్తలు మమేకమైతే కష్టకాలంలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపవుతుంది. టీడీపీని సింగిల్ డిజిట్గా పరిమితం చేసే రోజును తప్పకుండా చూస్తాం. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు. అది నిజాయితీ, అది మంచితనం. మనకున్న సమస్యలు కానీ రేపు మనం అనుకుంటున్న ఈ సమస్యలే మళ్ళీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. 6 నెలల తిరక్కమునిపై ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతుంది. జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతుందట. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు. అది అతి నిజాయితీ ఉంది మనకాడ. దానివల్లనే మనకి అతి మంచితనం వల్లనే సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ సమస్యలు శాశ్వతం కాదు. ఇది రెడ్ బుక్ పాలన. ప్రశ్నించే గొంతుల్ని అణచటం, సోషల్ మీడియా యాక్టివిస్టులను లోపటేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇంకొక అడుగు ముందుకు పెడితే పీడీ యాక్ట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎక్కువ కాలం ఉండదు, ఎన్నో రోజులు ఉండదు. తొందరలోనే దీనికి ముగింపు పలికే రోజులు ఉందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించామన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకొస్తుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతలు మనం పడేస్తే మళ్ళీ దక్కించుకోవడం కష్టం. కష్టకాలం అనేది మరొక పరీక్ష. ఇది ఆయన కార్యకర్తలతో చెప్తుండు. ఎన్నికలు ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు అది 2 ఏళ్ళైనా కావచ్చు, 3 ఏళ్ళైనా కావచ్చు అని అంటుండు. మరి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంది? జమిలీ ఎన్నికలు వస్తాయి, 2027కి ఎన్నికలు జరుగుతాయి అనే ఒక చర్చ జరుగుతుంది. అందుకే 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అంటుండు. ఇవాళ 2024లో ఉన్నాం. 2 ఏళ్ళు అంటే 2027 ఎన్నికలు రావాలి, లేదా 2026 రావాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో నుండి జమిలీ ఎన్నికలు వస్తాయి, జరగాల్సిన దానికంటే 1.5 ఇయర్ ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది స్పష్టమైన అవగాహనతో, స్పష్టమైన సమాచారంతో ఉన్నడా అనే ఒక చర్చ జరుగుతుంది కార్యకర్తల్లో. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పిండు, ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా కావచ్చు. వాస్తవంగా 4.5 ఏళ్ళు ఉంది. ఇక ఏది 5 సంవత్సరాలకు జరిగితే అది చెప్పట్లే. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అనడంటే తప్పనిసరిగా జమిలీ ఎన్నికలు వస్తే అది 2027లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేది స్పష్టమైన అవగాహనతో, స్పష్టమైన సమాచారంతో ఉంది. కాబట్టి వచ్చే సంక్రాంతి నుంచి నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల యూనిట్గా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుండు. ఒక రకంగా ఎన్నికలు వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో, అంటే తొందరలోనే ఎన్నికలు రాబోతేనే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మమేకం కావాలి, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలి, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలని ఆయన కార్యకర్తలకి దిశానిర్దేశం చేసిండు. అంటే జమిలీ ఎన్నికలే రాబోతున్నాయి. ఏపీలో తప్పనిసరిగా 2 సంవత్సరాల ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయి, స్పష్టమైన సమాచారం అన్నట్టు.